ఇల్లు ముట్టించి ఒళ్ళు వణుకుతుందంటే ఎలా? చేపలు తెప్పించి ఊళ్ళో చేపల పులుసు అంటే ఎలా? చేపల ఫ్రై కూడా కావాలి. అది కూడా పాన్ ఫ్రై కావాలి అని మా వారు నాతో వాదిస్తూ ఉన్నాడు. సో, పులుసైతే మా అత్తమ్మ పెడతా అన్నది. పాన్ ఫ్రై చేయడానికి మాత్రానికి ఇలా ప్రిపేర్ చేస్తున్నా. ఇంతకీ పాన్ ఫ్రై మీరెప్పుడైనా తిన్నారా? నిజంగా ఏ మాటకా మాట టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఎక్కువ ఆయిల్‌లో కాకుండా తక్కువ ఆయిల్‌లో వేయించడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ అయితే చేప ముక్కల్ని గిన్నెలో వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ కోసం నేనైతే పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా మ్యారినేట్ చేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం లీవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక పెనం పెట్టేసి అందులో కొద్దిగంత ఆయిల్ వేసేసి మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని ఫస్ట్ వేసేయాలి. ఆ తర్వాత 10 నిమిషాలకు ఒకసారి వాటిని తిప్పుతూ ఉండాలి. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే మంచిగా కుక్ అయిపోతుంది చేప ముక్క. అలా 3, 4 టైమ్స్ తిప్పుకున్న తర్వాత మనకు కావాల్సిన కలర్ అయితే వస్తుంది చేప ముక్క. సో, అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే ఫిష్ పాన్ ఫ్రై రెడీ.